బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రజా పోరు యాత్ర 2 నిర్వహించడం జరుగుతుందని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. చింతపల్లి మండలం గొందిపాకల జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఉన్నప్పటికీ పాఠశాల భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పిల్లల కోసం మీ మేనమామగా ఉండి అండగా ఉంటారని అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతానని కల్లబుల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ప్రజాపోరేతలలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం గొందిపాకల పంచాయతీ తాడిపాలెం గ్రామం సందర్శించడం జరిగింది. తాడిపాలెం సందర్శనలో భాగంగా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జీపీఎస్ పాఠశాల ఉంది కానీ కనీసం పిల్లలు కూర్చోవడానికి వసతి లేదు, బిల్డింగ్ లేదు. వర్షాకాలంలో బురదలో కూర్చున్నటువంటి పరిస్థితి. పిల్లల చదువు కోసమని పూర్తిగా ఆనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు నేను మేనమామగా ఉంటాను, మీకు అన్ని సంక్షేమ పథకాలు పెడతాననేసి హల్లిబొల్లు కబుర్లు చెప్పి ఆ రోజు ఇప్పుడు దాకా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, టీడీపీ పార్టీ పట్టించుకోలేదు. అదేవిధంగా మరి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఉన్న 75 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి 30 మంది పిల్లలు ఇక్కడ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఎంతోమంది పౌరులు రేపు భవిష్యత్తులో ఎంతమంది ఉద్యోగం చేయవలసిన వాళ్ళు, డాక్టర్లు కావాల్సిన వాళ్ళు, అలాగే ఇంజనీర్లు కావాల్సిన వాళ్ళందరూ భవిష్యత్తు అంతా కూడా పూర్తిగా మరి నాశనం అయిపోతున్న పరిస్థితి. ఇటు కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, అలాగే ఐటీడీ అధికారులు కూడా పట్టించుకోలేదు అనేది గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ పిల్లలందరూ కూడా తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ ఐటీడీఏ ముందు కానీ నిలబెట్టి వీళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన చదువుకోవడానికి మరి భవనం ఏర్పాటు చేయాలనేసి వర్షాకాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నామనేసి చెప్పడం జరిగింది. దీనికి వెంటనే ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పేరున కానీ ఇంకోటి కానీ ఏం చేస్తారో, ఈ సర్వశిక్ష పేరుని తెస్తారో లేకపోతే ప్రత్యేక పీవీటీజీ నిధులు తెస్తారో ఏదైనా సరే పూర్తిగా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామస్తుల తరఫున ఈ పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం.